హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బ్లాక్ బీడ్స్ ది చోకర్ చూపిస్తున్నానండి. ఈ చోకర్ వచ్చి నియర్లీ 2 గ్రామ్స్ ఉంది ఈ చోకర్లో. ఇప్పుడు చూసారంటే అక్కడక్కడ పర్ల్స్ వేయించాము, పర్ల్స్ వేసి గుచ్చిచ్చామన్నమాట. సెంటర్లో వచ్చి జపనీస్ బీడ్స్ అంటారు కదా, అది వేసాము. బిగ్ వన్ సెంటర్లో బిగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇటు సైడు అటు సైడు గోల్డ్ బాల్స్ వేసాము. అవి 1 గ్రామ్ ఈచ్ ఉన్నాయండి. మళ్ళీ కొంచెం చూసారంటే అక్కడ ఇంకా 2 ప్లేట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ వచ్చి అవి 2 కలిపి 1/2 గ్రామ్ ఉంది. టోటల్ 2.5 గ్రామ్ సెంటర్లోనే ఉందన్నమాట. మళ్ళీ ఇటు సైడు అటు సైడు రింగ్స్ వేయించాము, గోల్డ్ రింగ్స్. ఇవి ఒక 100 మిల్లీస్ అలా ఉన్నాయండి. టోటల్ 2.5 గ్రామ్లో నాకు ఈ చోకర్ వచ్చింది. ఈ చోకర్ వచ్చి ఈ బీడ్స్ ఏమిరా అంటే హైడ్రో క్లిస్టర్స్ అంటారు కదా, అవి యూస్ చేసాము. దీంట్లో 20 లైన్స్ ఉన్నాయండి ఈ చైన్లో. ఇది వచ్చి సెకండ్ వన్ అండి. ఇది చోకర్, ఇది కూడా చోకర్ టైపే. ఈ వీడియోలో నేను అన్ని చోకర్సే చూపిస్తున్నానండి. ఒక వీడియో సెంటర్లో చూసానంటే 2 జపనీస్ బీడ్స్ వేసాను, పెద్దవి ఫ్లవర్స్. సెంటర్లో బిగ్ ఫ్లవర్ వచ్చింది. దాంట్లో చూసారంటే ఇక్కడ గోల్డ్ ప్లేట్స్ ఇటు సైడు అటు సైడు వేపించాము. అవి ఒక 1/2 గ్రామ్ ఉన్నాయి, 4 కలిపి. మళ్ళీ చైన్కి వచ్చి ఇటు అటు 2 గోల్డ్ రింగ్స్ వేసాము. లైక్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, ఎస్ హుక్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ ఎస్ హుక్ వచ్చి అన్నిటికీ చేంజబుల్గా ఉంటుందని ఇలా 1 గ్రామ్ పడిందండి. అది అన్నిటికీ యూజ్ అవుతుంది నా దగ్గర ఉన్న చోకర్స్కి. ఇట్లా ఎప్పుడైనా ఇలా అయినా వేసుకుంటాను, లేకపోతే థ్రెడ్ కూడా వేసుకుంటూ ఉంటాను. అది బేస్డ్ ఆన్ నా కంఫర్టబిలిటీ ఎలా ఉంటే అలా వేర్ చేస్తూ ఉంటానండి. ఇది వచ్చి ఇంకొక కలర్ అండి, పికాక్ కలర్ అంటారు కదా అవి. ఇవి సెంటర్లో చూసారంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న స్టోన్స్ ఉన్నాయండి, చిన్న చిన్న స్టోన్స్. చూసారంటే పర్టికులర్గా నేను చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చి దానికి బాగా మ్యాచ్ అయింది అనేసి నేను ఇలా పీకాక్ యూస్ చేశాను. కానీ చోకర్గా వేసుకున్నప్పుడు ఈ చోకర్ వేసుకొని శారీస్లోకి అలా కుర్తీస్కి కూడా వేస్తాను నేను, లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగుంటుంది. మిడిల్లో అక్కడక్కడ కొన్ని స్వరోస్కి పర్ల్స్ వేయించాను. ఇప్పుడు చూసారంటే ఇటు సైడు అటు సైడు ఉంటుంది సెంటర్లో ఇది చేస్తే. మళ్ళీ ఆ ప్లేట్స్ అది దానికి ఇక్కడ వేసాను కదా, అవన్నీ గోల్డ్ ప్లేట్స్ అండి. మళ్ళీ ఇటు సైడు అటు సైడు రింగ్స్ వేసాము, గోల్డ్ రింగ్సే అవి. అదే ఇట్లా ఎస్ హుక్ వేసుకొని అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఈ ఎస్ హుక్తో వేస్తాను, తర్వాత అదే సేమ్ యాజ్ ఎ థ్రెడ్లో కూడా వేసుకుంటూ ఉంటాను. ఇవి వచ్చి ఈ పీకాక్ బీడ్స్ వచ్చి హైడ్రో క్రిస్టల్ బీడ్స్ అండి. ఇవి నేను యూస్ చేసినవి 20 లైన్స్ యూస్ చేసాను దీనికి. సో చోకర్గా వేసుకున్నప్పుడు బాగా ఎలిగెంట్గా ఉంటుందండి, ఇవి మెరుస్తూ అలా ఉంటాయి. ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలర్ అండి. ఇది ఇంకొక చోకర్ అండి, ఇది కూడా చోకర్ మోడలే. ఇప్పుడు ఇక్కడ చూసారంటే 2 రూబీ బీడ్స్, సెంటర్లో ఒక ఎమరాల్డ్ బీడ్ వేసామన్నమాట. ఇది ఒక్కొక్క బీడ్ నాకు ఆ రోజు అరౌండ్ 1000 రూపీస్ చార్జ్ చేశారండి. ఇది కొంచెం పెద్ద బీడ్స్ వస్తాయి కదా సెంటర్లో కాబట్టి. మళ్ళీ గోల్డ్ ప్లేట్స్, దీనికి ఇటు 4 ప్లేట్స్ వేశారు. ఆ ప్లేట్స్కి వచ్చి 4 గ్రామ్స్. ఈ పూసలు నేను సపరేట్గా తీసుకున్నానండి, వేరే ఇండియాలోనే తీసుకున్నాను. ఇవి జెమ్షోలో కొన్నవి అయితే కాదండి. ఇవి అక్కడక్కడ పర్ల్స్ వేయించాము, అది స్వరోస్కి పర్ల్స్. ఇప్పుడు ఇక్కడ గ్రీన్, ఇది పీకాక్ గ్రీన్గా ఉంటుంది. సో అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. గ్రీన్ కదా, ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సేమ్ ఎస్ హుక్ వేసుకోవడానికి అలా 2 రింగ్స్ వేయించాను. నేను ఇలా అన్నిటికీ వేయించుకుంటానండి. మళ్ళీ గోల్డ్ వేసావు మళ్ళీ కలర్ పోవడం ఎందుకనేసి ఇలా వేయించుకున్నాను. ఇది వచ్చి నాకు ఇది నెక్ పీస్ వచ్చి అరౌండ్ 750 మిల్లీస్ అలా గోల్డ్ పట్టింది అంతే అండి. ఇది వచ్చి క్రిస్టల్స్, ఇవి కూడా హైడ్రో క్రిస్టల్స్ అంటారు కదా అవి. నియర్లీ 22 to 23 లైన్స్ పట్టాయండి దీనికి. చోకర్ కదా, సో ఇది 14 to 15 ఇంచెస్ ఉంది నెక్ చైన్ లెంత్ అండి. ఇంకొకటండి గ్రీన్ కలర్లో చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు సెంటర్లో వచ్చి దీనికి సేమ్ జపనీస్ బీడ్సే యూస్ చేశాను, కానీ గ్రీన్. బట్ ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం పెద్దవి వేయించాను, గోల్డ్వి. ఇది వచ్చి గోల్డ్ దాంట్లో చూసారంటే అది అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. చూసారంటే దీనికి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. గ్రీన్, పింక్,
రెడ్ అలా అన్ని కలర్స్ వచ్చాయి. ఇటు సైడ్ అది వచ్చి నియర్లీ 1 గ్రామ్ ఉన్నాయండి రెండు కలిపి. మళ్ళీ దానికి మధ్యలో చూసారంటే చిన్న ప్లేట్, గోల్డ్ ప్లేట్ వేసాను. అది వెరీ స్మాల్. అవి రెండు కలిపి 100 మిల్లీస్ అలా ఉంది అప్పుడు. ఇంకా గోల్డ్ రింగ్స్ ఇటు సైడు అటు సైడు వేపించాను. ఇవి కూడా అంతే అండి, 25 లైన్స్ దాకా గ్రీన్ బీడ్స్ ఇచ్చాను అప్పుడు. అంటే బీడ్స్ అన్ని సపరేట్గా తీసుకొని ఇది అల్లిచ్చింది లేదనమాట మా షాప్లో. దీనికి ఎస్హుక్ సేమ్ అలాగే అన్నిటికీ నాకు చెప్పాను కదా, ఈ ఎస్హుక్ని అన్నిటికీ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఇంకో చోకర్ అండి. ఇది చూసారంటే ఇది రెడ్ కలర్ అనమాట, కానీ ఇది ఆరెంజ్ అయితే కాదండి. ఇది ఫోటోలో వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు చూసారంటే సెంటర్లో కొంచెం స్వరోస్కి కలర్లో ఉండాలి అనేసి నాకు ఇది కొంచెం నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి సెంటర్లో ఒకటి జపనీస్ బీడే వేసి వేపించాను. మరి ఇటు సైడు అటు సైడు కొంచెం గోల్డ్ ప్లేట్స్ వేసాను. ఇది ఆ రోజు నాకు 150 ml అలా 250 ml అండి. ఆ రింగ్స్తో కూడా గోల్డ్ ఇటు అటు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి కదా అవి. ఇవి చూసారంటే ఇవి వచ్చి 20 లైన్స్ వేసాను, క్రిస్టల్ బీడ్స్. 20 లైన్స్ వేయడం వల్ల చోకర్గా వేసుకుంటే బాగా ఎలిగెంట్గా ఉంటుందండి. ఇదంతా 250 ml నాకు ఇది వచ్చేసింది. రింగ్స్, ప్లేట్స్, సెంటర్లో దీనికి వేసిన ప్లేట్స్ అంతా కలిపి. గెస్ హుక్ ఇది కామన్ హుక్ కదా, అన్నిటికీ వాడుతున్నాను అనమాట. ఇది వచ్చి ఇంకొకటి చోకర్ అండి. సెంటర్లో గ్రీన్ చూసారంటే ఆ మధ్యలో ఉన్న బీడ్ నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఆ బీడ్ నాకు అప్పుడు తక్కువకే దొరికింది, 100 రూపీస్ అలా పడింది అంతే. అది ఇటు సైడు అటు సైడు గోల్డ్ బాల్స్ అవి వచ్చి ఒక్కొక్కటి వచ్చి ఈచ్ వచ్చి 1 గ్రామ్ ఉంది. అది యాక్చువల్గా వేరే దానికి చైన్లో కానీ కొనిన్నాను. మళ్ళీ ఇక్కడ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా పెట్టాను అనమాట. ఇలా చుట్టించుకున్నాను. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు పర్ల్స్ వేపించాను. చూసారంటే కనిపిస్తుంది చిన్న చిన్న పర్ల్స్. మళ్ళీ అటు సైడు చూసారంటే ఇక్కడ మీకు ఒక బిగ్ పర్ల్ ఉంటుంది, అది టైర్ పర్ల్స్ అంటారు కదా, అవి వేసారు ఇటు అటు. మళ్ళీ కార్నర్లో అలా గోల్డ్ రింగ్స్ వేపించాను. అది గోల్డ్ రింగ్స్ అవి సెంటర్లో అవంతా కలిపి 2 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది ఎస్ హుక్ అనమాట. అన్నిటికీ వాడుతుంటాను నేను రెగ్యులర్గా. ఇవి అండి ఈ వీడియోలో నేను ఇవి చూపిస్తున్నాను. ఇంకొక వీడియోలో నేను నాకున్న అదర్ బీడ్స్ జ్యువెలరీని చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.